ఉషామహల్లో పోలీసు అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హోంమంత్రి నాయిని, డీజీపీ, సిపితో పాటు పోలీసులు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ పరేడ్ నిర్వహించారు. హోంమంత్రి నాయిని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పోలీసుల అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ పోలీసింగ్ సాధిస్తున్న చాలా మంది ఉన్నారు. Parade commander brings parade to all officers present in uniform will salute. నూతన పోలీస్ సబ్ డివిజన్లు 28 పోలీస్ సర్కిళ్ళు 94 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. అంతేకాకుండా అవసరార్థం సైబరాబాద్ కమిషనరేట్ను విభజించి సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లుగా చేశాం. కొత్తగా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, రామగుండం పట్టణాల్లో కమిషనరేట్లు ప్రారంభించాము. కమిషనరేట్లో భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ 1 అని చెప్పని గర్వంగా చెప్పొచ్చును. వచ్చే బడ్జెట్లో పోలీస్ కార్యాలయాల స్టేషన్ల నిర్మాణం గౌరవ ముఖ్యమంత్రి గారు 2000 కోట్లు కేటాయించడానికి నిర్ణయించారు. పోలీస్ శాఖలో దాదాపు 12,000 కానిస్టేబుళ్ళు, 5,050 ఎస్ఐల నియామకానికి ప్రక్రియను మొదలయ్యింది. ట్రాఫిక్ సిబ్బంది కూడా 30% అదన వేతం ఇవ్వడం కూడా జరిగింది.